ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవాది దేవుడు మన పక్షాన ఉండి మన పనులన్నీ సఫలపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానము మీకా 7వ అధ్యాయం నుండి 18వ వచనం. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీవు కొలుస్తున్న దేవుడు చాలా మంచివాడు, ఆయన క్షమించేవాడు. కొన్నిసార్లు మనం చేసిన పాపాలకు ఆ దోషపు ఎఫెక్టే తెలియకుండా మనం ఏమీ చేయలేదన్నంతగా దేవుడు మన పాపాలన్నీ సముద్ర అగాధంలో పడివేసి ఉన్నాడు. అంతేకాదు, ఈ పైన భాగములో ఒక మంచి మాట రాస్తున్నాడండి. తన స్వాస్యంలో శేషించిన వారి దోషం పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? క్షమించుటలో ఆయనతో సమానంగా ఉండేవారు లేరు అని దేవుడు చెప్తా ఉంటారు. ఈరోజు మీరు ఏ విషయంలో అయితే నలిగిపోయారో, ఎక్కడ పడిపోయారో లేవనెత్తే దేవుడు మీకున్నాడు. ఆయన లేవనెత్తడం మాత్రమే కాదు, హీఈస్ అ స్పెషలిస్ట్ ఇన్ రెస్టోరింగ్ థింగ్స్ అండి. దేవాది దేవుడు కోల్పోయిన సమస్తాన్ని మనకు తిరిగి దయచేస్తాడు. క్షమించడం మాత్రమే కాదు, తిరిగి మనం పొందుకుంటామంట. ఏ స్థానం అయితే నువ్వు కోల్పోయావో, లేక ఎక్కడ నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉన్నావో దేవాది దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. ఇదే అధ్యాయం 8వ వచనంలో, ఓ శత్రువు నన్ను చూసి ఉల్లసింపకు, నేను పడినను తిరిగి లేస్తాను అలాగ మనం చెప్పి ఉండాలి. ఈరోజు ఏ విషయంలో ఎక్కడ నువ్వు కోల్పోయావో, మీరు నెమ్మది కోల్పోయారేమో, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారేమో, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చేమో, లేక మనుషులను కోల్పోయి ఉండొచ్చేమో, లేక డబ్బు లేదేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే లేదు అని అనుకుంటున్నావో నేను నీకు తిరిగి దయచేస్తూ ఉంటాను. నిన్ను క్షమించడం మాత్రమే కాదు, నీకు ప్రాయశ్చిత్తము నేనే చేస్తాను. బైబిల్లో ఒక మంచి మాట 65వ కీర్తనలో ఉందండి. మన దోషములకు తానే ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడంట. అంటే మనం తప్పు చేస్తే తానే ప్రాయశ్చిత్తం చేస్తాడు, తానే రెస్టోర్ చేస్తాడు. క్షమించడం మాత్రమే కాదు, మనం కొన్నిసార్లు తప్పు చేసినప్పుడు సారీ అని అంటాం, వాళ్ళు ఇట్స్ ఓకే అని వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు, మనం సారీ, క్షమించు ప్రభా, తప్పు చేశాను అని అంటే కనుక ఆయన ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయే దేవుడు కాడు. తిరిగి ఏదైతే నువ్వు కోల్పోయావో, ఏ లోటైతే ఉందో అది తిరిగి దేవుడు దయచేసి నేను ఒక నూతనమైన క్రియేషన్గా దేవుడు చేస్తున్నాడు. నీవు ఎక్కడైతే తల వంచుకున్నావో అక్కడ దేవాది దేవుడు నిన్ను తలపైకి లేవనెత్తే ఘనతను దేవుడు నీకు దయచేస్తున్నాడు. ఒకవేళ నువ్వు అంటున్నావేమో, నా క్యారెక్టర్ని పాడు చేశారండి, లేక నా పేరు ఖరాబ్ చేశారండి, ఇక నేను ఆ పేరుని నేను పొందుకోలేనండి అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవాది దేవుడు అంటున్నాడు, తిరిగి నేను నీకు మంచి పేరును, ఖ్యాతిని కూడా దయచేయగల సమర్థుడని. మన దేవుడు గొప్పవాడు, ఆయన నిత్యము కోపముంచువాడు కాడు, ఆయన కనికరం చూపుటకు సంతోషిస్తాడంట. మర్సీ చూపించడానికి, కృప చూపించడానికి ఆయన ఆనందంగా ఉంటాడు. ఈరోజు ఆ కృప గల దేవుని ప్రార్థన చేద్దామా? గతంలో ఏ పాపాలు చేశావో, నీవు ఏమి జరగనట్టుగా జీవించి అంత గొప్ప కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ గిల్ట్ని దేవుడు తీసివేయబోతున్నాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధున మహోన్నతుడవు తండ్రి, అయ్యా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నాయన, మా యొక్క దోషములకు ప్రాయశ్చిత్తంగా ఉన్నావు. అంతేకాదు నాయన, పరిహరించావు నాయన. అయ్యా అంతేకాదు, లేవనెత్తుతున్నావు. క్షమించడం మాత్రమే కాదు, కోల్పోయినవన్నీ కూడా తిరిగి దయచేస్తున్నావు అని చెప్పి ఉన్నావు. నీకు వందనాలు. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న దేవా, అయ్యా మీ మాటకు లోబడి మీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాము నాయన. నూతన సృష్టిగా మమ్మల్ని చేయండి నాయన ప్రభా. మా పాప దోషాల అగాధంలో సముద్రంలో పడివేస్తున్నావు నమ్మచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నారు కదండి, ప్రార్థనలో ఏకీభవించారు కదా. మన దేవుడు గ్రేట్ రెస్టోరర్. ఆయనను గట్టిగా పట్టుకోనండి, ఆయనను వదిలిపెట్టకండి. మీరు పాపం చేసిన తిరిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళండి. సమస్తము నూతన పరుస్తాడు. ఒక న్యూ లైఫ్ని దేవుడు మీకు దయచేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అందరికీ షేర్ చేయండి. లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటుందని టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.